తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల జారీకి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్. చాలా కాలం నుంచి కొత్త రేషన్ కార్డులు ఎప్పుడు వస్తాయని జనం ఎదురు చూస్తూ ఉన్నారు. ఎందుకంటే ప్రతి సంక్షేమ పథకానికి రేషన్ కార్డుతోనే లింకప్ చేశారు కాబట్టి కొత్త రేషన్ కార్డుల కోసం చాలా కాలం నుంచి జనం ఎదురు చూస్తూ ఉన్నారు. అంతేకాదు కొత్త రేషన్ కార్డులో కోసమే కాదు, రేషన్ కార్డులో పేర్ల చేంజెస్ గురించి కూడా చాలా కాలం నుంచి ఎదురు చూస్తున్నారు. కొత్త పేర్ల చేర్చడం గురించి, ఇలా ఎన్నో మార్పుల గురించి ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు ప్రభుత్వం కేబినెట్లో కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 26వ తారీఖు నుంచి కొత్త రేషన్ కార్డులను జారీ చేయబోతోంది. 15వ తారీఖు నుంచి దరఖాస్తులు తీసుకోబోతున్నారు. చాలా ఏళ్లుగా రాష్ట్రంలో రేషన్ కార్డుల సమస్య ఉంది. రేషన్ కార్డులు పెండింగ్ ఉంది. కొత్త రేషన్ కార్డులు జారీ చేయలేదు. ప్రతి సంక్షేమ పథకానికి రేషన్ కార్డుతోనే లింక్ చేయడం కారణంగా కొంతమందికి సంక్షేమ పథకాలు అందడం లేదు అంటూ వాపోతున్నారు. ఈ నేపథ్యంలో ఈ నెల 26వ తారీఖు నుంచి కొత్త రేషన్ కార్డులు జారీ చేయాలి అని ప్రభుత్వం నిర్ణయించింది. 15వ తారీఖు నుంచి కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తులు స్వీకరించబోతున్నారు. దరఖాస్తులను ఏ విధంగా స్వీకరించబోతున్నారు? మీరు కొత్త రేషన్ కార్డు కావాలని అనుకుంటూ ఉంటే ఏ విధంగా దరఖాస్తు చేయాలి అనే వివరాలను కూడా నేను మీకు అందించబోతున్నాను. ఇప్పటి వరకు కేవలం ఆన్లైన్లో మీ సేవ ద్వారా మాత్రమే దరఖాస్తులు స్వీకరించేవారు. కానీ ఇప్పుడు ఆన్లైన్లో దరఖాస్తులను స్వీకరించబోతున్నారు. గ్రామ సభలు, బస్తీ సభలు నిర్వహించబోతున్నారు. అక్కడ కంప్యూటర్లో మీ డేటాను ఎంట్రీ చేసి మీ దరఖాస్తులను స్వీకరించబోతున్నారు. అయితే అర్హత నిబంధనలు ఏ విధంగా ఉంటాయన్న దానిపై కూడా చర్చ జరుగుతుంది. అర్హత నిబంధనల్లో ఎలాంటి మార్పులు చేయొద్దు అని ప్రభుత్వం నిర్ణయించినట్టుగా తెలుస్తోంది. కొత్త రేషన్ కార్డులు ఇవ్వటానికి ఎటువంటి అర్హతలను నిర్ణయించాలి, ఏదైనా అర్హతల విషయంలో మార్చాలనే విషయంపై కూడా చర్చలు జరిపారు. కానీ 2014లో ప్రభుత్వం ఇచ్చిన జీవో యథాతథంగా అమలు చేయాలి అని ప్రభుత్వం నిర్ణయించింది. 2014లో రేషన్ కార్డుకు అప్లై చేయడానికి, రేషన్ కార్డుకు అర్హులకు ఏ విధమైన అర్హతలను ప్రభుత్వం సూచించిందో ఇప్పుడు అవే అర్హతలు ఉంటాయని చెప్తున్నారు. రేషన్ కార్డులో పేర్లు చేర్చాలి అని ఇప్పటికే 12 లక్షలకు పైగా దరఖాస్తులు వచ్చాయి. కొత్త రేషన్ కార్డుల కోసం 10 లక్షల దరఖాస్తులు వస్తాయని ప్రభుత్వం అంచనా వేస్తోంది. రేపు 26వ తారీఖు నుంచి కొత్త రేషన్ కార్డులు జారీ చేయబోతున్నారు. పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి మధు కూడా మనకు అందుబాటులో ఉన్నారు. బిఫోర్ ఒకసారి కొత్త రేషన్ కార్డుల జారీ గురించి రేవంత్ రెడ్డి మాట్లాడారు. రేవంత్ రెడ్డి ఏం మాట్లాడారు చూద్దాం. ఒకసారి రేవంత్ రెడ్డి ఏం మాట్లాడారో చూసే ముందు మా ప్రతినిధి మధుతో కూడా మాట్లాడదాం. మధు, 15వ తారీఖు నుంచి రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు స్వీకరించబోతున్నారు. 26వ తారీఖు నుంచి జారీ చేయడానికి 15 నుంచి 26 సమయం సరిపోతుందా? మధు, అంటే చాలా కాలంగా కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తా ఉన్నారు. సీఎం రేవంత్ రెడ్డి నిన్న కేబినెట్ సమావేశం తర్వాత మీడియాకు బ్రీఫ్ ఇస్తూ ఈ అంశాలను మెన్షన్ చేసే ప్రయత్నం చేశారు. కేబినెట్ లో మొత్తం 3 అంశాలు తీసుకుంటే ఆ 3 అంశాల్లో కొత్త రేషన్ కార్డులకు సంబంధించినటువంటి అంశం కూడా ఒకటి. కొత్త రేషన్ కార్డులు జనవరి 26వ తారీఖు నుంచి కొత్త రేషన్ కార్డుల ప్రక్రియ ప్రారంభం కానుంది, ఇవ్వనున్నామనేటువంటి స్టేట్మెంట్ చేశారు. చాలా కీలకమైనటువంటి స్టేట్మెంట్ గా భావిస్తా ఉన్నారు ఈ అంశానికి సంబంధించి. ఎందుకంటే 2014వ సంవత్సరం తర్వాత అసలు కొత్త రేషన్ కార్డులు ఇవ్వలేదు అనేటువంటి అపవాదు ఉంది. మొత్తం ఇప్పటికే రాష్ట్రంలో 90 లక్షలకు పైగా కొత్త రేషన్ కార్డులు ఉన్నాయి. ఇప్పుడు దాంట్లో ఇప్పటికే 12 లక్షల మందికి పైగా అప్లికేషన్లు పెట్టుకున్నారు. పేర్లు యాడ్ చేయడం కూడా, కుటుంబ సభ్యుల వివరాలను యాడ్ చేయాలనేటువంటి ఉద్దేశంతో వాటికి సంబంధించి కూడా క్లియర్ కానుంది. తర్వాత ఈ కొత్త రేషన్ కార్డులు వచ్చిన తర్వాత మొత్తం అందరికీ కూడా పాత బియ్యం ప్లేస్ లో, ఇప్పుడు ఇస్తున్నటువంటి బియ్యం ప్లేస్ లో అందరికీ సన్న బియ్యం ఇవ్వాలనే ఆలోచన కూడా చేస్తా ఉన్నారు. ఇక 15 నుంచి గ్రామ సభల ద్వారా అప్లికేషన్లు తీసుకున్నారు. కాకపోతే చిన్న వివాదం ఏంటంటే రోహిత్, దీంట్లో ఆల్రెడీ ప్రజాపాలన పేరిట, అభయస్థం పేరిట గతంలోనే అప్లికేషన్ తీసుకున్నారు. ఈ రేషన్ కార్డులకు సంబంధించి కూడా దాంట్లో ఇచ్చినటువంటి కాలంలో ఉంది. కానీ ఇప్పుడు మళ్ళీ కొత్తగా అప్లికేషన్లు తీసుకుంటున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. బస్తీ సభలు నిర్వహిస్తారు, దరఖాస్తులన్నీ కూడా స్వీకరిస్తారు. 2014కు సంబంధించినటువంటి జీవోని యథావిధిగా అమలు చేయాలన్నారు. అంటే BPL, బిలో పావర్టీ లైన్ సంబంధించినటువంటి వాళ్ళకి ఈ రేషన్ కార్డు అందజేయాలనేటువంటి ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది. సో త్వరలోనే మొత్తానికి చాలా రోజుల తర్వాత, దాదాపు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సంవత్సరం తర్వాత రేషన్ కార్డు దరఖాస్తుతో పాటు ఎటువంటి పత్రాలను జత చేయాల్సి ఉంటుంది, ఏ ప్రూఫ్స్ ఇవ్వాల్సి ఉంటుంది? ఎగ్జాక్ట్లీ, అంటే మనకు ఆదాయ ధృవీకరణ పత్రాన్ని ఖచ్చితంగా మెన్షన్ చేయాల్సి ఉంటుంది. అంటే ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎంత మేర ఆదాయం ఉండాలో వాటికి సంబంధించినటువంటిది MRO ఆఫీస్ నుంచి దాన్ని జత చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది.
దీంట్లో మీకు జనరల్ గా బీపీఎల్ అంటే సొంత కారు ఉండకపోవడము, ఇలాంటి కొన్ని ఏదైతే క్రైటీరియా ఉందో, ప్రభుత్వ ఉద్యోగులు దీనికి అర్హులు కాదు, తర్వాత ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన పిల్లలు అర్హులు కాదు, ఇలా ఆదాయానికి సంబంధించినటువంటి ధృవీకరణ పత్రంతో దీనికి అర్హులుగా భావిస్తారు. ఎంఆర్ఓల ఆఫీసుల చుట్టూ ప్రస్తుతం అది మళ్ళీ ఇప్పుడు వీళ్ళంతా కూడా ఆదాయ ధృవీకరణ పత్రం కోసం వెయిట్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఈ క్రైటీరియానే ప్రధానంగా తీసుకుంటారు. వాళ్ళు ఇచ్చినటువంటి సర్టిఫికేట్ ప్రకారం వీళ్ళని అర్హులుగా భావిస్తారు. రోహిత్. రైట్ మధు, కొత్త రేషన్ కార్డుల కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. చాలా ఏళ్లుగా రాష్ట్రంలో రేషన్ కార్డుల సమస్య ఉంది. 2014 తర్వాత రేషన్ కార్డులు జారీ చేయలేదు. 2014లో రేషన్ కార్డుల కోసం నిబంధనలు రూపొందించారు, జియో జారీ చేశారు. కానీ ఆ తర్వాత రేషన్ కార్డులు జారీ చేయలేదు. రేషన్ కార్డులకి సంక్షేమ పథకాలకి లింక్ ఉండటంతో చాలా మందికి సంక్షేమ పథకాలు అందడం లేదు అనే ఆరోపణలు ఉన్నాయి, భయాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు రేవంత్ రెడ్డి సర్కార్ 6 గ్యారెంటీలను అమలు చేస్తూ ఉంది. ఈ 6 గ్యారెంటీల్లో కూడా లబ్ధిదారులకు రేషన్ కార్డుతో లింక్ ఉంది కాబట్టి లబ్ధిదారులు కొన్ని భయాలను వ్యక్తం చేస్తున్నారు. కొత్త రేషన్ కార్డుల కోసం చాలా ఏళ్లుగా ఎదురు చూస్తూ ఉన్నారు. రేషన్ కార్డులు లేని వారందరికీ ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం రేషన్ కార్డులు అందించబోతుంది. జనవరి 26వ తారీఖు నుంచి మీకు రేషన్ కార్డులు, కొత్త రేషన్ కార్డులు రాబోతున్నాయి. మీరు 15వ తారీఖు నుంచి గ్రామ సభలు, బస్తీ సభలో దరఖాస్తులు చేసుకోవాలి. అలాగే ఎవరు అర్హులు అనే విషయంపై కూడా చర్చించారు. కానీ నిబంధనల్లో ఏదైనా మార్పులు చేయాలని ఆలోచించారు. కానీ 2014లో ఏ నిబంధనలు అయితే చెప్పారో, ఏ నిబంధనలు అయితే జియోలో ఉన్నాయో వాటి ఆధారంగానే రేషన్ కార్డులు జారీ చేయబోతున్నారు. అలాగే రేషన్ కార్డులో పేర్లు చేర్చాలని ఇప్పటికే 12 లక్షలకు పైగా దరఖాస్తులు వచ్చాయి. కొత్త రేషన్ కార్డుల కోసం 10 లక్షల దరఖాస్తులు వస్తాయని అంచనా వేస్తూ ఉన్నారు. కొత్త రేషన్ కార్డుల జారీ గురించి రేవంత్ రెడ్డి ఏమన్నారు ఒకసారి చూద్దాం. చాలా సంవత్సరాల నుంచి రేషన్ కార్డుల సమస్య పేదవాళ్ళను పట్టి పీడిస్తుంది. అందుకే రేషన్ కార్డు లేని అందరికీ నూతన రేషన్ కార్డులు ఇవ్వాలని కూడా ఈ మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకోవడం జరిగింది. కాబట్టి ఈ అన్ని పథకాలు జనవరి 26, 2025 నుండి ప్రారంభం